ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మరొక్కసారి మనకు అదృష్టం శ్రీ రాజరాజేశ్వరానంద స్వామీజీ వారు శ్వాసయోగంలోనూ అలాగే ఆధ్యాత్మిక మార్గంలోనూ చాలా ఉన్నతమైన స్థాయికి చెందినవారు. వారు ఆత్మజ్ఞాన స్థితిలో ఎప్పుడూ విరాజిల్లుతూ ఉంటారు. వారిని మరొక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం గురుగారు. అసలుకి ఇన్నిసార్లు మనం మాట్లాడుకున్నా కానీ ఈరోజు మీ ఆశ్రమంలో ఉన్నాం. మీ ఆశ్రమం మొత్తం చూసాం, చాలా చాలా బాగుంది. ఇలాంటి ఆశ్రమం నిర్మించడానికి మూలం అనేది ఎక్కడ పడింది? మీకు ఈ సాధనా మార్గంలోకి వచ్చి ఈ ఆశ్రమం నిర్మించాలనే ఆలోచన ఎలా కలిగింది? ఈ ఆశ్రమ నిర్మాణం అనేది ఎలా జరిగింది? మొదట ఈ కుండలిని సుషుమ్నాడి యాక్టివేషన్ అవటం, అది సన్న తీగిలాగా ఎంట్రుకంత సన్నది సుషుమ్నాడి కాషాయం కలర్లో కనిపించటం, ఆ పైనుంచి కిందకి పైకి పెసరిగింజంత ఆ శ్వాసని గమనిస్తూ ఉండేది. తర్వాత కడపకి వెళ్ళా. కడపలో ఆ గురువు గారు ఇచ్చిన పంచాక్షరి మంత్రం బ్రహ్మాండపరంగా ఇచ్చారు నాకు. అది చేయటం, సహస్రారం తిరగటం, అమ్మని దర్శనం అవ్వడం జరిగింది. అయితే మనం ఎప్పుడు లలితా సహస్రనామాలై నామాలై ఏదైనా నామాన్ని పట్టుకుంటే, నమశివాయ నమో నారాయణ, ఏదైనా నామాన్ని పట్టుకుంటే రూపం వస్తుంది. ఎవరైనా ఒక జపం చేశారు నమశివాయ, వాళ్ళు ఒక చిన్న ఈశ్వరుడి పటం పెడతారు, తర్వాత ఇంత చిన్న శివలింగం పెట్టుకుంటారు, లేదు ఒక పెద్ద శివలింగం తెస్తాడు, తర్వాత ఒక గుడే కట్టేసి, అంటే నామాన్ని కొన్ని లక్షలు జపం చేస్తే రూపం వచ్చేస్తుంది, అంటే విగ్రహ రూపం. ఈ నామం రూపం అనేది శివపార్వతులు ఇద్దరు, వాళ్ళు తెల్లకణం ఈశ్వరుడు, ఎర్రకణం అమ్మవారు, నామరూపాలు ఉన్నారు వాళ్ళు ఇష్టమంతా. అయితే ఈ నామం అనేది శబ్దం, చంద్రస్వరానికి చెందింది, ఈ చెవుకి శబ్దానికి సంబంధించి. అందువల్ల నేను ఎప్పుడు లలితా సహస్రనామాలు ఎక్కువ పారాయణ చేయటం, ఎక్కువ కూర్చొని ధ్యానంలో వినటం, సహస్రారంలో మనసు పెట్టి ఉన్నందువల్ల 86లోని కుండలిని లేచింది. కాబట్టి ఇంకా పైనే 2 స్వరాలు పైకి సమస్వరం ఆడుతూ అక్కడ అరుణకాంతితో ఇది ఎప్పుడు ఇది మెరస్తూ ఉండేది నాకు. ఇంకా అప్పుడు చిన్న వయసు కదా, 27 ఏళ్ళు. నేను కాలేజీకి వెళ్తుంటే అందరూ ఒక మెరుపులాగా రిఫ్లెక్షన్ పడుతుంది మాకు కళ్ళకి అనేవారు. నేను కాలేజీలకు ఎంటర్ అవుతా ఉంటే ఎదురుగా అందరూ ఆడ ఉండేవాళ్ళు ఉదయం పూట, అంటే ఆ సూర్యకిరణాలు పడి, అంటే అంత లైట్ ఉండేది లోపల, రిఫ్లెక్ట్ అయ్యేది. అయితే నామాన్ని పట్టుకుంటే రూపం వస్తుంది. రూపం అంటే విగ్రహం. నేను ఎప్పుడు కూడా ఏంటంటే మనం సిద్ధి పొందినప్పటికీ ఉపాసన అనేది ఉండాలి, దేవత ఉపాసన, విగ్రహారాధన ఉండాలి. ఎంతవరకు అంటే వెరీ సింపుల్, మనం ఎంతవరకు మనసు ఉందో అంతవరకు విగ్రహారాధన ఉండాలి. కొద్ది రోజులు మనసు లేని స్థితిలోకి వెళ్ళిపోతా, అంటే ఇక్కడ పెట్టినప్పుడు నాకు బాహ్యంగా విగ్రహారాధన చేయాలా, ప్రతిష్ఠ చేయాలా, మనం ఉపాసన ఉండాలా. మనం భక్తులకి నేరుగా అందరూ ధ్యానం చేసేవాళ్ళు లేరు. మన కాడ వచ్చిన వాళ్ళకి అమ్మవారిని చూపించి వాళ్ళకి లలితా సహస్రనామాలు అవన్నీ చెప్పటం, అవన్నీ చేయడం అని ఇక్కడ 97లో వరకు కడపలో రాజరాజ టెంపుల్లో యజ్ఞాలు, యాగాలు, పూజలు బాహ్యంగా చేస్తూ, ఆ యజ్ఞం పూజలు చేస్తే జనం వచ్చారు, వాళ్ళకి మనం ఈ ధ్యానం శ్వాస చెప్పేవాళ్ళం. ఇక్కడ కూడా అంతే, అందరినీ పౌర్ణమి రోజు 500 మంది వచ్చేవాళ్ళు 97 నుంచి. ప్రతి పౌర్ణమికి ఇక్కడ యజ్ఞం చెప్పి వాళ్ళకి ధ్యానం, ప్రాణాయామం, దాంట్లో ఉండే మర్మాలు చెబుతూ, నా స్థితి పై స్థానం అయినా నేను పరబ్రహ్మ స్థితిలో ఉన్నా, సమాధి స్థితిలో ఉన్నా, ఈ ప్రజలందరి కొరకే ఈ జీవితము నా జీవితం అని అమ్మని చెబుతుంది. నేను పరమాత్మ స్థితి, అంటే అమ్మడినే నేను, నేనే అమ్మడిని. ఆ అరుణకాంతి ఎప్పుడు వచ్చిందో లోపల ప్రతి ఒక్క గురువు కూడా ఆ సమస్వరం చేస్తే అరుణకాంతి వచ్చి అమ్మడిని అవుతాడు. అందుకని కొంతకాలం అయినాక నేను ఈ పూజకి రాలేక అక్కడే కూర్చుంటా గురు నిలయంలోనే. సాయంత్రం కూడా వీళ్ళు వచ్చి నన్ను పిలుస్తారు దర్శనానికి రమ్మని. అంటే ఈ అమ్మని ఎప్పుడు స్థుతించేవాడిని, స్తోత్రాలంతా. అప్పుడు బాధపడేవాడిని అమ్మని కాడికి వచ్చి, నేను చెప్పలేకపోతున్నా ఏమ్మా అంటే, విగ్రహాన్ని పూజ చేస్తుందా, విగ్రహాన్ని పూజ చేస్తుందంటరా అని చాలాసార్లు లోపల అమ్మని చెప్పింది. అంటే నేను కూడా శ్వాస మనసు తగ్గిపోయింది. 21,600 ఆడుతుంది అందరికీ, ఈ విడివిడిగా ఆడతాయి. నాకు ఒక 2,000 3,000 ఆడద్ది. అంటే నాకు సంవత్సరం 2 నేను లాగితేనే ఆడదు. అంటే అమనస్క స్థితి, సమాధి, తుర్యాతీతం అంటారు. అట్లా ఇక్కడ స్థాపించినా ఇక్కడ పూజారులు ఉంటారు.
ఈడ పూజలు స్వామికి అభిషేకాలు అంతా కూడా జరగద్ది. ముందు రాజరాజేశ్వరి అమ్మవారిని స్థాపించాం. ఒక గురువు ఉన్నాడంటే పీఠం ఉంటే నిత్య పూజలు చేసుకుంటారు. స్వామిని మళ్ళీ 12 ఏళ్ల కిందట కాశీలో తెచ్చాం మళ్ళీ. అయితే మీరన్నారు రాజరాజేశ్వర అమ్మవారు దర్శనమిచ్చింది అన్నాము. ఆ దర్శనం ఇచ్చినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి? అలాగే ఎటువంటి అనుభూతులు కలిగాయి? నేను కడపలో ఈ యొక్క ఓంకారం పైన పెట్టి ఓం పెట్టి నమశివాయ మంత్రం చేస్తే ఒక 18 రోజులకే ఈ కుండలిని పైకి వెళ్ళిపోయి సహస్రారం డైరెక్ట్ తిరగటం. 3 రోజులు ఆ అనుభూతి పొందుతూ ఆనందం పొందుతూ ఆ చక్రం అంటే ఏంది, సహస్రారం అంటే ఏంది, 1000 కమలాలు ఉండేది అది బయట కనిపించింది నాకు. బండి చక్రం అంతా బయట కనిపించింది. ఆ అనుభూతి పొందా. సహస్రార చక్రాన్ని బయట దర్శనం చేసిన బండి చక్రం అంతా. లోపల అదంతా అదొక ఆనందం, బ్రహ్మానందం అంటే అదే. 3 డేస్ ఆ స్థితిలో ఉన్నాను. అప్పుడు నేను ఉదయం అంత మజ్జిగను పిసుక్కొని ఆ జ్యూస్ తాగేది, సాయంత్రం అంత రసం అంత అన్నం పిసిగేది. ఎదురుగా హోటల్ ఉంటే అప్పుడు పెళ్లి కాలేదు, 26 ఏళ్ళు 25 ఏళ్ళు. ఆ జ్యూస్ తాగుతూ ఇంకా మధ్యలో ఏం లేదు, కూర్చుంటే ధ్యానానికి 4 అవర్స్ ఒక్క సిట్టింగ్ నేను. లేదంటే 2.5 గంట 4-5 సార్లు చేశాడు. 10 గంటలు ధ్యానం చేసేవాడిని రోజుకి. 4 సిట్టింగులు 2.5 గంట అయితే 4 సిట్టింగులు. అట్లా కూర్చున్నందువల్ల సహస్రారానికి కుండలిని వెళ్ళిపోయింది. శ్వాస లేని స్థితిలో ఉంటాయి ఎప్పుడు ఇంకా ఏం ఉండదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడ మనసు ఉండదు, ఏ ఆలోచన రహితం, ఇంత సంకల్పం కూడా రాదు. అట్లా ఈ యజ్ఞాలు చేయాలన్నా ఇబ్బంది పడుతుండా, ఎంతో ఇబ్బంది. ఇవన్నీ చేయాలంటే గుర్తుండవు. ఇప్పుడు శ్వాసని నేను ఎక్కువ ఆడిచ్చినందువల్ల కొంత మనసును తెచ్చుకొని ఈ యజ్ఞ కార్యక్రమాలు చేస్తుండ. ధ్యానంలో ఉన్నప్పుడు ఈ చక్రం 3 రోజులు తిరిగినాక 2 భటులు వచ్చారు. వాళ్ళు జయ విజయులు. అప్పుడు తెలియదు, ఇప్పుడు అర్థమైంది అది. వాళ్ళిద్దరు పైకి 7 లోకాలు లెక్క పెట్టుకుంటూ పోయినా, భూలోక, బూరలోక, సువర్లోక, మవర్లో కానీ పైకి అవన్నీ కూడా బిల్డింగులు ఓల్డ్ కనిపిస్తూ ఉన్నాయి. పైన అమ్మవారు ఉయ్యాలు అవుతూ ఉన్నారు, యోగిని దేవతలు అంతా ఉన్నారు ఆమె చుట్టూ. అది ఒక గ్రీన్ ల్యాండ్. సత్యలోకంలోకి సత్యలోకాన్ని దర్శించాం. అంటే మనసుతోనే అందరిలో ఉన్నాయి అన్ని లోకాలు, కానీ మనసు ఆడబెట్టినోడే సత్యలోకంలో ఉన్నట్టు. అమ్మవారు నా ముందుగా వచ్చి ఇట్లా ముందు వెళ్ళింది. వాళ్ళిద్దరు డిస్మాంటిల్ అయిపోయారు. దండం పెట్టుకొని ఆమె రాజరాజేశ్వరి రూపాన్ని చూసాం. ఆమె జగన్మాత ఆ అరుణకాంతితో ఆభరణాలన్నీ మెరిసిపోతూ ఆమె అట్లా అరుణకాంతితో ప్రకాశిస్తున్నది. దశవిధ నాదాలు జ్యోతి దర్శనం కలిగినప్పుడు కలిగే అనుభూతులు ఎలా ఉంటాయి? వాటి గురించి వివరించండి. నేను జమ్మలమడుగులో డెప్యుటేషన్ వెళ్ళినప్పుడు కాలేజీలో, అక్కడ ఇంకా నాకేం పని లేదు. ఉదయం లలితా సహస్రనామ పారాయణ, మిగిలిందంతా ఎక్కువ టైం డ్యూటీలో కొంచెం చేసుకోవడం, ఎక్కువ ధ్యానం చేసేవాడిని. ఆ ధ్యానం చేసేటప్పుడు 2 స్వరాలని చక్రాల మీద అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు చంద్రస్వరం వల్ల ఈ ఎడమ చెవిలో ముందు శంఖ వినపడింది. అది అప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది. మళ్ళీ చెవుకు వచ్చింది 15 రోజులకి. నాకు ఇంక ఈ శబ్దాలు లేదు. తర్వాత లోపల నుంచి ఒక పాయింట్, ఒక పరమాణువు లోపల నుంచి బిందు లాగా ఆజ్ఞాచక్రానికి వచ్చేటప్పటికి లోపల నుంచి రూపాయి బిళ్ళంతా కాషాయం కలర్లో ఉండేది. ఇంకా దాన్ని చూస్తూ కళ్ళు మూసుకొని ఆ నాదాలు వింటూ ఉండేవాడిని. అప్పుడు కాలేజీ నుంచి నన్ను పంపించేశారు. అంటే రెస్ట్ తీసుకోండి, ఇట్లా ఉంది కదా స్థితి అని. నేను ఇక్కడ బుచ్చిరెడ్డిపాళెం దగ్గర వచ్చి ఒక 20 డేస్ అడవిలోకి వెళ్ళిపోయాను. రోజు ఉదయం అక్కడ ఒక బొంత చెట్టు ఉంటే ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా. అయితే అప్పుడు అక్కడ మనసు అవధూత స్థితి వచ్చింది అక్కడ. అంటే మా అమ్మ అన్నం పెట్టినప్పుడు ఆ గిన్నె మజ్జిగ ఏమైనా పోసి కలిపేసి ఆడ కుడి తొట్లు ఇసిరేసేవాడిని. మళ్ళీ గుర్తుకొచ్చి వచ్చేవాడిని. అప్పుడు మా అమ్మ నాకు అన్నం పెట్టి పక్క ఇంకొక కొట్టం ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయేది. అంటే వాళ్ళు ఇట్లా ఏమన్నా అనుకుంటారనే ఫీలింగ్తో నేను అట్లా 2 డేస్ జరిగింది. తర్వాత అడవిలోకి వెళ్ళిపోయి ఉదయం సాయంత్రం వచ్చేవాడిని. ఇంకా నాదం ఏంటో జ్యోతి. తర్వాత అది కొంతకాలానికి 2 స్వరాలు ఆడిస్తుంటే బాహ్యంగా కూడా నాకు ఇంకొక సూర్యుడు కనపడేది కాషాయం కలర్లో. అట్లా కొంతకాలం ఆ బయట లోపల ఉండే ఆత్మజ్యోతి బయట కూడా కనపడేది నాకు. ఎక్కడైనా బస్సులో 2 స్వరాలు ఆడిస్తే దిగినా అట్లా కొంతకాలం బాహ్యంగా కూడా ఆ సూర్యుడంతా కాషాయం కలర్ జ్యోతిని దర్శించాను. అయితే మీరు ఒకానొక సందర్భంలో నాకు కాశీ విశ్వనాథుడు దర్శనమిచ్చి విభూది ధరింపజేశారు అన్నారు. అది ఎంతవరకు నిజం? అది ఎట్లా జరిగింది? దాని యొక్క విశేషం ఏంటి? నేను కాశీకి వెళ్ళాను. మా ఫ్రెండ్ డాక్టర్ గారు మన పీఠానికి మెంబరు,
వాళ్ళిద్దరూ రఘురామయ్య దేవసేనమ్మని. వాళ్ళు నన్ను తీసుకెళ్తే అక్కడ మంచి అనుభూతి వస్తుంది నీకు అన్న అని చెప్పి ఆమె నన్ను పంపించింది ఆయనతోటి డాక్టర్తో. అక్కడికి వెళ్ళి నేను ఆ గుంటలో శివలింగం ఉన్నది, దీని గురించి ఇంత గొప్పగా చెప్తున్నారే, ఇంత చిన్న శివలింగమే ఇది అని అనుకొని మేము వచ్చి ఆ రామ్డా హోటల్లో కూర్చున్నాం ధ్యానానికి. నేను ఉదయం 1 గంట దాకా కూర్చున్నా నేను. ఉదయం నుంచి తెల్లవారి ముందు రోజు దర్శనం చేసి స్వామిని, మళ్ళీ నాకు స్వామి ఎదురుగా నిలబడి విభూది అంటే ముందు శంకుతో తీర్థం పోశారు, తాగి మళ్ళీ కూర్చున్నాను తీర్థం, మళ్ళీ ఆయన చేత్తో విభూది రుద్దారు, ఆ చక్రం తిరిగింది సహస్రారం. తర్వాత ఆ గుంటలో నేను అనుకున్నాను కదా అక్కడ ఏముంది చిన్న శివలింగం కదని, అదంతా కాషాయం కలర్తో కనిపించింది నాకు, అంటే అరుణకాంతితో ఉందని. ఆ రోజు తెలియదు. నేను ఈ కరోనా వచ్చినాక ఇది ఎప్పుడైతే నేను శ్వాస జీరోకి పోయి మళ్ళీ నేను ప్రాణాయామంలో పికప్ అయినాక ఈ మర్మాలన్నీ అమ్మవారు మళ్ళీ చెప్పింది నాకు. అంటే విశ్వేశ్వరుడు అంటే విశ్వం అంతా వ్యాపించి ఉండేది విశ్వేశ్వరుడు అరుణకాంతి అని, అమ్మవారు అరుణకాంతి. వీళ్ళిద్దరూ పురుషుడైతే విశ్వేశ్వరుడు, స్త్రీ అయితే అమ్మని అని, ఇద్దరు స్త్రీ పురుష తత్వం ఉంది అరుణకాంతిలో అని చెప్పి నేను తెలుసుకున్నా. అక్కడ మంచి అనుభూతి, మంచి స్థితి, స్వామి కనపడటం, దర్శనం ఇవ్వడం. ఈరోజు కూడా ఆయన రూపాన్ని అట్లే నేను చూసుకుంటా ఉన్నాను. మొదట 86 జనవరిలో అమ్మని దర్శనం అయింది, మళ్ళీ ఇప్పుడు 12 ఏళ్ల కింద కాశీలో. అందుకని అక్కడి నుంచి శివలింగం తెచ్చి ఇక్కడ మనం కాశీ విశ్వేశ్వరుడిని ప్రతిష్ఠ చేసి పూజలు అభిషేకాలు మనం చేసుకుంటాం, హోమాలు. ఇది పబ్లిక్ పర్పస్, ప్రజల కోసమే. మనం ఉపాసన లేకపోతే ఎవరైనా కూడా దెబ్బతింటారు. ఉపాసన ఉండాలి, నిత్యం జపము ధ్యానం కొంత టైము. మనకి మరీ శ్వాస లేదు, మనసు లేదు, మంత్రం జపం చేసే శక్తి కూడా లేదు, శ్వాస మనసు ఆగిపోయింది అన్నప్పుడు లేదు, అప్పుడు తప్పే లేదు, నువ్వేం చేయబడలా, నువ్వు కూడా విగ్రహమే, అప్పుడు అవసరం లేదు. అయితే పరబ్రహ్మ తత్వం అంటే మనకి ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని ఉన్నాయి. ఇది దేని ద్వారా ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు? మొదట కాళరాత్రి విశ్వం అంతా, అక్కడ తెల్లకణం అనే ఈశ్వరుడు స్వయంభూగా పుట్టాడు. ఆయన ఎంట్రుకలో వేయవంత అని అంటున్నాం, పరమాణువు. ఆయనలో నుంచి ఎనర్జీ బయటకు వచ్చింది, రక్త బిందువు. ఈ రెండు కలిసిని మిశ్రమ బిందువు అని అరుణకాంతి. అది క్రియాశక్తి, అదే రాజరాజేశ్వరి. అది క్రియాశక్తి, అది చాలా జ్ఞానంతో పట్టుకోవాలి దాన్ని. క్రియాశక్తి అంటే ఏందనేది తెలుసుకోవాలి. మల్టిపుల్ అయింది అంటే ద్రాక్ష గుత్తిలాగా 1, 2, 4, 8, 16, 32 అట్లా మల్టిపుల్ అవుతా విశ్వాంతరాళం అంతా నిండినాక ఫస్ట్ ఏదైతే విశ్వంలో జనించిందో శివపార్వతులుగా 2 కణాలు, వాళ్ళిద్దరూ విడిపోయి ఆ ఎర్ర కణం అమ్మవారు పంచభూతాలుగా తయారైంది. స్వామివారు ఓజోన్ పర్వతాల తెల్లటి ప్రకాశంతో ఉన్నారు. దీంట్లో ఉండేది భూమిలో కుండలిని శక్తి. ఇది పరబ్రహ్మ అంటారు. ఇది శాశ్వతం, శరీరం లేదు. పంచభూతాలు ఆమెలో ఉన్నాయి కానీ ఆమె పంచభూతాల్లో లేదు. అంటే పరబ్రహ్మ అంటే అరుణకాంతి, పరమాణువు ఊయిలు లోగుతున్నాయంట అంతా, విశ్వం అంతా. అందువల్ల ఇది జ్ఞానంతో ఆలోచన చేసి ఈ విశ్వం అంతా అరుణకాంతితో ఉండేదాన్ని పరబ్రహ్మ అంటారు. అక్కడ నామము రూపం ఉంది ప్రతి కణానికి. శివపార్వతులు నామరూపాలు, అంటే ఆయన మాట్లాడే శక్తి, ఆయన తెల్ల కణం కాబట్టి. అమ్మవారు రూపం, మన శరీరంలో కనపడాలంటే రూపం. అందువల్ల మనం ధ్యానం చేసినా కూడా అమ్మవారిని నామం మనకి వాళ్ళిద్దరు రూపం దర్శనం అవుద్ది, మాట్లాడతారు మనతో. అంటే నామరూపాలు ఉన్నాయి ఆ కణంలో, వాళ్ళు రూపం వచ్చి మళ్ళీ విలీనం అయిపోతారు, మళ్ళీ అంటే లయం అయిపోతాం. అందువల్ల పరబ్రహ్మ అనేదాన్ని శాశ్వతం, అఖండంగా ఉంది, ఎక్కడ గ్యాప్ లేదు. అఖండం, అనంతం, ఆది మధ్యాంతరహితం. దానికి ఆది లేదు, మధ్యం లేదు, అంతం లేదు. అది ఎవరు చూడాల. అనేక కోటి బ్రహ్మాండాలు, ఈ భూమి పంచభూతాలు నవగ్రహాలు అనేది ఒక యూనిటే, ఇది ఒక బ్రహ్మాండమే. అనేక కోటి బ్రహ్మాండాలు అంటే ఇంక లెక్కలో లేవు. అయితే ఈ పంచభూతాలు కూడా ఆమెలోనే ఉన్నాయి కాబట్టి ఆమెకి ఎలాంటి రాగద్వేషాలు కానీ ఆమెకి అసలు ఏది అంటుకోదు. ఆమె అన్నిటికీ అతీతురాలు. మనకి దేనికి ఉన్నాయి 24 తత్వాలు, ఈ జీవుడికి ఉన్నాయి, ఈ శరీరానికి ఉన్నాయి కానీ 24 తత్వాలు ఆ పరబ్రహ్మకు లేదు. ఆమెను ఉపాసిస్తే శ్వాస ద్వారా మనం శ్వాసను పట్టుకొని ఆమెను ఉపాసిస్తే మనం కూడా పరబ్రహ్మకు ఉండే క్వాలిటీసు, గుణాలు, లక్షణాలు, ఈ 24 తత్వాలకి అతీతమైన శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి. ఇప్పుడు మనకు శ్వాస విడివిడిగా ఆడుతుంది, మనం జీవుడిగా ఉన్నాం. ఆమె దేవుడు, ఆమె భగవత్ స్వరూపం. అంటే ఓన్లీ ప్రకాశమే దేవతలంటే. మనం జీవత్వంతో ఉన్నాం. మనం
అందువల్ల దీన్ని నిదానంగా మనం శ్వాసను పట్టుకుంటే, శ్వాస మీద ధ్యాస పెడితే అది సోహంభావమే. సోహంభావని మర్చిపోయారు అందరూ. ఇప్పుడు ఆ సోహంభావం వల్ల సృష్టి స్థితి లయలు జరుగుతాయి. ఇప్పుడు అండాండ పిండాండ స్వరూపుడు అంటాడు. జీవుడు అండాండం పిండాండంలో ఉన్నాడు. వీడు శ్వాస ద్వారా బ్రహ్మాండ స్వరూపుడిగా మారేది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఇప్పుడు బ్రహ్మాండంలో పరబ్రహ్మతత్వం అరుణకాంతితో పరమాణువుల రూపంలో విశ్వమంతా వ్యాపించింది. ఆ పరబ్రహ్మ, ఆ పరమాణువులు అక్కడ పరబ్రహ్మ అంటే, పర అంటే కంటికి కనబడింది, బ్రహ్మ అంటే మొలకెత్తే గుణం, వికసించే గుణం, వ్యక్తమయ్యే గుణం ఉంది. అంటే భూమి జలం ఏడుందో అక్కడ నాచు పీచు మొక్కలు, తర్వాత క్రిమి కీటక పశుపక్షాదులు మనం ఉత్పత్తి అయ్యాం. ఇప్పుడు మన లోపల జీవుడు దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆ పరబ్రహ్మే మధ్యలో ఉంటుంది, చుట్టూ వాటరు అంటే జీవకణం, జీవంతో కూడుకున్న కణం, అగ్ని కణం అంటే, జీవం అంటే జలం. ఈ శరీరంలో జీవుడు దేవుడు ఉన్నాడు. అంటే ఈ ఎడం ముక్కు వల్ల జీవత్వం, కుడి ముక్కు వల్ల దైవత్వం. అంటే ఈ యొక్క లక్ష్మీనారాయణ తత్వం అనేది జీవుడు. ఈ శివపార్వతులు అంటే అగ్ని, సూర్యస్వరం. ఈ రెండు ఉన్నాయి లోపల. కొద్దిసేపు ఇది 2.5 గంట ఆడుతుంది, ఇది 2.5 గంట. ఇది 2.5 గంట ఆడితే కుంభకర్ణుడికి ఏ లక్షణాలు ఉంటాయి అంటే, తిని నిద్రపోయి పెళ్లి చేసుకొని పిల్లకాయలు కనేది, అంతేగాని అతనికి పెత్తనం కానీ ఊరి మీద పెత్తనం చెలాయించలేడు, జ్ఞానం లేదు, ఏం లేదు. సూర్యస్వరం వల్ల జ్ఞానం ఉంది, ఆధిపత్యం, పెత్తనం, రజోగుణం అంటారు దీన్ని. ఈ రెండు ఉన్నాయి ఎవరికి? సూర్యస్వరానికి పెత్తనం ఉంది, జ్ఞానం ఉంది, పెత్తనం ఉంది. అదే రావణాసురుడు అంటారు. వీళ్ళిద్దరూ ఉన్నంతకాలం విభీషణుడు లేడు నీళ్ళు. వీళ్ళిద్దరూ విడివిడిగా ఆడుతుంది కాబట్టి రెండు గుణాలతోనే సకల జీవరాశి నడుస్తూ ఉంది. అంత జీవులంతా, మానవులే కాదు అన్ని జీవులు కూడా ఈ తమో గుణం, రజోగుణం, ఇది అజ్ఞానం, ఇది అహంకారం, ఈ రెండిటితోనే ఉన్నారు. నా అనుభవంలో మనం ఎంత చెప్పినా ఈ రెండు విడివిడి ఆడే వాళ్ళకి వేస్ట్ అని నేను తెలుసుకున్నాను నా అనుభవంలో ఇప్పటి వరకు. ఈ రెండు చెప్పేవాళ్ళు అమాయకం మాటలు, అజ్ఞానం మాటలు, పురాణాలు, ఇతిహాసాలు అంటారు, ఈ చెప్పుకుంటా ఏదో పూజలు చేసుకుంటూ ఉంటారు, దేహభ్రాంతితోనే ఉంటారు. ఎవడికి దేహభ్రాంతి ఉందో వాడు విగ్రహారాధన చేస్తాడు. ఇది హయ్యెస్ట్ ఫిలాసఫీ. మళ్ళీ ఇది పై స్థాయికి పోయి మాట్లాడుతున్నా. అంటే రెండు శ్వాసలు కలిపి ఆడిచ్చినప్పుడు అది ఎక్కడ కలిపితే అరుణకాంతి వస్తుందో, నువ్వు బ్రహ్మాండంలో ఉండే అరుణకాంతి నీలో లేదు కాబట్టి నువ్వు జీవుడివి. నువ్వు పోయి దేవుడు వేరే అని నువ్వు బయట తిరుగుతూ ఉండవు విగ్రహారాధనకి. నువ్వు దేవుడివి. కావాలంటే సమస్వరం చేయాలా, ఇది ఎక్కడ కలిపితే అనే టెక్నిక్ నేను ఉపదేశిస్తున్నా. ఎక్కడ కలిపితే నువ్వు రాజరాజేశ్వరి అవుతావు. నీ లోపల అరుణకాంతి రావాలంటే ఈ తెలుపు చంద్రస్వరం, ఎరుపు సూర్యస్వరం, ఈ రెండు కలిపి ఎక్కడ కలిపితే నువ్వు రాజరాజేశ్వరి అవుతావు, కాశీ విశ్వేశ్వరుడు అవుతావు. వాళ్ళు వేరు, మనం వేరు కాదు. వాళ్ళే మనం అవ్వాలంటే నీలో విడివిడిగా ఆడినంతసేపు నువ్వు కావు. ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని పూజలు యజ్ఞాలు ఎన్ని చేసినా జీవుడివే నువ్వు. ద్వైతివే. అద్వైతమా? విశిష్టాద్వైతం కాదు. ఈ రెండింటిని కలిపినప్పుడు అమ్మవారు విశిష్ట అద్వైతం, సమస్వరం, సమయాచారం అంటారు. ఇది వామాచారం. అయితే ఈ సమస్వరాన్ని ఆడించాలి అంటే మనకి ఇడా పింగళాల మీద పట్టు రావాలా? మనం చంద్రస్వరం, సూర్యస్వరం అనేది ధ్యానం చేసినప్పుడు శ్వాస లయం అయిపోతుంది. మూలాధారానికి దిగుతుంది ఉదయం 6కి, స్టెప్ బై స్టెప్ కట్ అవుతూ రాత్రికి అక్కడ వెళ్ళిపోద్ది, తెల్లారికి. ఇది నైటు ఇక్కడికి వస్తుంది. అంటే మూలాధారంలో 6:45, స్వాధిష్టానంలో 6:40 నుంచి 1 గంటకి, ఇట్లా మనకి 7, 8, 10, ఇక్కడ 10, 4 గంటలు రాత్రి, అర్ధరాత్రి. అందుకని 10, 4 మధ్యన ధ్యానం చేయటం, మేలుకోవటం వస్తే ఈ శ్వాస ఇక్కడ ఆడదు. అంటే నీ బ్రీతింగ్ని నువ్వు కట్ చేస్తాడు, అనారోగ్యానికి లోన్ అవుతారు ఎవరైనా. అర్ధరాత్రులు మేలుకొని ధ్యానం చేస్తే అక్కడ ఇది పోతుంది. ఇక్కడ నిలబెడితే శ్వాస కిందకు దిగదు. ధ్యానం చేస్తే శ్వాస కిందకు దిగదు, ఇంకా ఇక్కడే ఉంటుంది, ఆడుతుంటుంది. అందువల్ల మనం 10, 4 కరెక్ట్ టైము నిద్రపోవాలా. 4 నుంచి 6 దాకా ఇక్కడే చేయాలి ధ్యానం. ఎందుకంటే 4, 5కి ఇక్కడ ఉంటుంది హంసజపం, 5, 6కి సహస్రారం. నువ్వు ఇది బ్రహ్మ అంటే పరబ్రహ్మ, ఇది ఆత్మనే పరబ్రహ్మ అంటారు. మన పరమాణువు అంటే ఫస్ట్ గర్భంలో పోయిన తల్లిదండ్రులు, ఈశ్వరుడు తండ్రి రూపంలో జీవకణం అయ్యాడు. పార్వతి ఎర్రకణం గర్భంలో పోయి జీవకణం అయింది. ఈ రెండు కలిసి మిశ్రమ బిందువులయ్యి
బేబీ తయారవుతుంది 9 నెలలకు. అక్కడ మల్టిపుల్ అయింది, 1,00,00,000 నాయక. బయట ఏముంది? బయట ఉండే పరబ్రహ్మ జీవం లేదు, ఇక్కడ జీవుడు అయ్యాడు. మనలో జీవుడు దేవుడు ఉన్నాడు, విగ్రహంలో ఉత్త దేవుడే ఉన్నాడు, శ్వాస మనసు లేదు. పరబ్రహ్మ ఆయన కనపడద్దు మనం చెప్పుకుంటే విగ్రహం కాదు, ఎందుకంటే ఒక గుర్తు కావాలి మనం. అందుకని నువ్వు ఆడ విగ్రహం కాదు చెప్తే వింటాడు, చూస్తాడు నిన్ను, కానీ నీ క్వాలిఫికేషన్ బట్టి నీకు అది పనిచేస్తాడు ఆయన. నువ్వు దారిని పోతా వచ్చి నాకు ఇది చెయ్యి అంటే చేయడు. నీకు అంత భక్తి ఉందా ఈశ్వరుడి మీద, ఆయన నీకు అనుగ్రహించేదానికి? అంటే ఎప్పుడూ నువ్వు భగవంతుడిని ధ్యానిస్తుండాలా, స్తుతిస్తుండాలా. వాళ్ళనే మనం చేస్తే నీ పని ఆయన చేసి పెడతాడు. నువ్వు ఏదో అట్లా పోయి సింపుల్గా ఒక పూట అట్లా నమస్కారం అని చెప్పేసి మనం అంటే కాదు. ఇప్పుడు జనము దూరం అయిపోయారు దేవాలయాలకు. అయితే మామూలుగా అంతర్ముఖ యజ్ఞము, బహిర్ముఖ యజ్ఞం అంటారు. ఇప్పుడు బహిర్ముఖంగా మనం చేసే యజ్ఞానికి, అంతర్ముఖంగా జరిగే యజ్ఞానికి ఉన్న తేడా ఏంటి? అలాగే అంతర్ముఖ యజ్ఞం యొక్క విశేషం ఏంటి? యజ్ఞం అంటే రోజు ఏది చేస్తావు అది యజ్ఞం. ప్రతిరోజు నిత్యం చేసే కార్యక్రమాన్ని యజ్ఞం అంటారు. మనం బాహ్యంగా విగ్రహం ఉంది గ్రామంలో, ఒక యుగంలో ఈశ్వరుణ్ణి పార్వతీదేవి విగ్రహాలు పెట్టి పూజించుకున్నాం. ఒక యుగంలో లక్ష్మీనారాయణని పెట్టుకున్నాం, మళ్ళీ యుగంలో సీతారాముని పెట్టుకున్నాం, మళ్ళీ యుగంలో కృష్ణుడిని పెట్టుకున్నాం, మళ్ళీ యుగంలో వెంకటేశ్వర స్వామిని, భూదేవి, శ్రీదేవి అని పెట్టుకున్నాం. ఇవన్నీ బాహ్యంగా గ్రామంలో మనం ప్రతిష్ఠ చేసుకొని ఆ విగ్రహానికి నిత్యం ధూపదీప నైవేద్యం పెట్టి అక్కడ యంత్రం పెట్టి మంత్రం రోజు చేస్తే సూక్ష్మ శరీరంలో అక్కడ దేవత ఉంటుంది. గ్రామంలో భూతపేత పిశాచాలు ఏమైనా ఉంటాయి, బ్యాడ్ రాక్షస తత్వాలన్నీ ఉంటాయి, ఈ మాయ ఉంటుంది. ఈ ప్రజలకు అనారోగ్యం అయ్యేదానికి, తగువులు వేసుకునేదానికి, ఒకరు తగువులు, ఇవన్నిటికీ కారణం మనకి అజ్ఞానం కావచ్చు, దైవ శక్తి తక్కువ ఉండవచ్చు, ఈ బాహ్యంగా ఉండే కొన్ని శక్తులు ఉంటాయి. ఈ విగ్రహానికి బాగా పూజలు చేస్తే గ్రామం ప్రశాంతంగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం వస్తుంది. గ్రామంలో పూజలు ఆగిపోయినాయి, 5 గ్రామాలకు ఒక్క ఆయన పోయి అంత నైవేద్యం పెట్టి వస్తున్నారు. ఎందుకంటే ప్రజలు క్రమంగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలోకి వచ్చేటప్పటికి దైవత్వానికి దూరం అయిపోయి టీవీలు చూసుకుంటా, సెల్ ఫోన్ చూసుకుంటా, అంటే నిత్యంగా ఇల్లు కట్టుకోవడమే వాళ్ళ జీవితజయంగా, పొలాలు చేసుకోవడమే జీవితజయంగా అనుకుంటున్నారు. పూర్వం ఇది లేదు. ఇది అందరూ తపస్సు చేసేవాళ్ళు, అందరు ధ్యానం, జపం, మంత్రాలు, ప్రతి ఒక్కరు అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే దేవుణ్ణి వదిలేశారు, గుడిలోకి ఎవరు పోవడం గ్రామంలో. పండగ రోజు ఎప్పుడైనా తిరణాల రోజు పోతారు అందరూ, ఆడ ఒక నిమిషం నిలబడి అక్కడ కూడా వ్యవహారాలు చేసుకుంటుంటారు ఆడవాళ్ళంతా, మాటలే. ఇప్పుడు నా కాడ యజ్ఞానికి వస్తా గొన నువ్వు ఎప్పుడు వచ్చి నువ్వు ఆమె ఊరు ఈమె అని నా కాడ ఒప్పుకోను కదా, అందుకే నేను అరస్తా. స్వామి కోపదారు అనుకున్న పర్వాలే, కానీ నా యజ్ఞం చెడిపోద్ది. నా మంత్రాలు వినాలా, ఆ మంత్రం చెవిలో పోతే 72,000 నాళ్ళు పనిచేస్తాయి. మరి గ్రామాన్ని కాపాడేది ఎవరంటే ఆ గ్రామంలో ఉండే దేవత, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, అమ్మని కావచ్చు. గ్రామంలో ఉండే గుళ్ళో పూజలు నిత్యం జరిగితే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆడ ఉండే దేవుడు, శక్తిని ఇస్తాడు, సంతానం ఇస్తాడు, పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు ఇస్తాడు. మనకు కావాల్సిన కోరికలు ఎవరు నెరవేరుస్తారంటే పరబ్రహ్మ, విశ్వమంతా వ్యాపించిన భగవంతుడు ఆ విగ్రహంలో నుంచి నీకు ఇస్తాడు. అయితే పూజలు ఎప్పుడు ఆగిపోయినాయో, పూజలు ఎప్పుడు గుడుల్లో చేయటం లేదో, అందరూ బాహ్యంగా టూర్లు వేయటం, బయట లక్షలు ఖర్చు పెడతారు, కానీ ఆ గుళ్ళో ఒక పూజారిని పెట్టి అక్కడ ఒక మంచి రూమ్ పెట్టి ఆ పూజారికి వసతులు ఏర్పరిచి ఆయనకు కావలసినంత, ఆయనకి ఏ లోటు లేకుండా చేస్తే ఆ గ్రామం ఎట్లా ఉంటుందంటే 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది, ఆధ్యాత్మిక చింతనతో విరాజిల్లదు. అందుకని ఇప్పుడు దూరం అయిపోయారు ఇదంతా. అదే బాహ్య యజ్ఞం అంటే బయట పూజలు కానీ యజ్ఞాలు చేస్తాం మనం. గణపతి హోమం అనే, సుబ్రహ్మణ్యం, నవగ్రహాలు అన్నీ దేవతా హోమాలు చేస్తాం, లలితా సహస్రనామం, విష్ణు. ఇది బాహ్యంగా చేసే పూజని బహిర్యాగం అంటారు. నిత్యం మొదట అందరూ బహిర్యాగంలోకి వస్తారు. బాహ్యంగా పూజలు చేసి లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, శివసహస్రనామం చదివి అలిసిపోయి అసలు దేవుడే ఉండడానికి కాడికి వస్తారు. తర్వాత అంతర్యాగంలోకి వస్తారు. మనం చక్రాల మీద ఆ బీజాలు పెట్టి మంత్రోపదేశం తీసుకొని గురువు కాడ షట్చక్రాల మీద పంచదశాక్షరి 15 అక్షరాలు, 16 అక్షరాలు షోడశాక్షరి, షోడశ మంత్రం, మహాషోడశాక్షరి అంటే 28 అక్షరాలది. ఇది గురువు కాడ ఉపదేశం తీసుకోవాలా. ప్రతి కుటుంబానికి ఒక గురువు ఉండాలా. ఆ గురువు ద్వారా మంత్రాలు మనం తీసుకొని, పెద్ద చిన్న గురువు దయం అంటారు కదా, మనం ఎన్నో సమస్యలు తొలగించుకోవచ్చు గురువు ఉంటే కుటుంబానికి. మనం ఎప్పుడు గురువుని కలుస్తుండాలా. గురువు చేసే కార్యక్రమానికి
మనం ప్రోత్సహించాలి. ఇవన్నీ ఉన్నాయి మనకి. అందువల్ల బహిర్యాగం అంటే బాహ్య పూజలు అవన్నీ మొదటి స్టేజ్. రెండో స్టేజ్ ఏంటంటే అంతర్ముఖంగా మూలాధారంలో అనులోమ వినులోమ సమస్వరం అంటే అంతర్యజ్ఞం అంటారు. అయితే సాధకుడికి ఇప్పుడు చాలామంది ఫేస్ చేసేది, కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒక ధ్యాసలో అంటే ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటారు. సరిగ్గా చేయరు, అప్ అండ్ డౌన్ చేయరు. నా కష్టాలు పోవటం లేదంటారు, కొన్ని ఇబ్బందులు వస్తున్నాయంటారు. ఇది దేనికి జరుగుతుంది? ఇప్పుడు ఈ భూమి మీద ఉండే జీవరాశి అంతా కూడా నవగ్రహాల వల్ల పరిపాలన జరుగుతుంది. నవగ్రహాలు ఏమి ఇస్తున్నాయంటే నీ జ్ఞానాన్ని చదువు ఇస్తుంది, పెళ్లి చేస్తాయి శుక్రగ్రహం చంద్రగ్రహం, తర్వాత ఉద్యోగం ఇస్తుంది రవిగ్రహం గురుగ్రహం, ధనకన వస్తు వాహన గృహారామ క్షేత్రాలు గురువు ఇస్తాడు. ఈ కొన్ని మనకు సహాయపడుతుంటాయి. ఇనప సంబంధాలన్నీ కూడా ఇనప వ్యాపారాలు ఇనుముకి సంబంధించినవన్నీ కూడా శని భగవానుడు. తర్వాత కుజుడు కరెంటు పనులు, పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ, బాంబులు తయారు చేయటం, బాంబులు ఇవన్నీ రక్షణ వ్యవస్థ అంతా కూడా కుజుడు. రవి అధికారం, చిన్న గ్రామ సర్పంచ్ నుంచి మన ప్రెసిడెంట్, భారతదేశం ప్రెసిడెంట్ వరకు రవి కిరణాల వల్ల ఉండడం. అయితే ఈ నవగ్రహాల పాలన జరిగేటప్పుడు నీకు అవి ఇస్తే దాంట్లో ఏముందో నీ జాతకంలో నీకు ఏది ఉందో అదే నడుస్తుంది. కానీ ధ్యానం చేసేటప్పుడు చేయకపోతే ఈ చంద్ర సూర్య స్వరాలు విడివిడిగా ఆడుతుంటే బాహ్య కర్మల మీద శ్రద్ధ ఉండి ముందుకు పోతున్నాడు. ఎవరైతే ధ్యానం చేస్తారో ఈ శ్వాస అక్కడికే ఆడుతుంది, పైకి కిందకి దిగదు. ఈ పంచిపోతాలు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం, నువ్వు పోయి ఆడ కూర్చున్నావు ఓజోన్ పొర దాటావు, ఇదే ఆకాశం, ఇది పరాకాశం. నువ్వు పైకి పోయి కూర్చున్నప్పుడు ఆయన చేసే ఉద్యోగాలు అందరికీ పోయి నీ ధ్యానం చేసేవాళ్ళకి చాలామంది కంప్యూటర్ ఇంజనీర్ జాబులు మానేశారు, చేయలేక, అంటే మనసు లేక. తర్వాత అందరికీ అమనస్క స్థితిలో పోయి నువ్వు ఉండేదే ఓజోన్ దాటినాక పైన ఉంటే భూమి మీద పనులు ఎట్ట జరుగుతాయి నీకు? భూమి మీద ఇవన్నీ జరగవు కదా. అందువల్ల మనకేం చేస్తున్నాం, మనం కిందకి దింపమంటున్నాం శ్వాసని. అయ్యా నువ్వు చెయ్యి ధ్యానం, కొంతసేపు ప్రాణాయామం చేస్తూ ధ్యానం చేయి, నువ్వు కింద చక్రాల్లోకి వస్తే నీ పనులు జరుగుతాయి. ఇది సృష్టి ఉంది, స్థితి ఉంది, లయం ఉంది శ్వాసలో. ఓంకారం అనేది ఓమని నోటితో చెప్పేది కాదు. ఆ శ్వాస అంతా బయటికి తీసేటప్పుడు మనం కింద చక్రాల నుంచి అండపిండ బ్రహ్మాండం బయటికి తీసేటప్పుడు కింద నుంచి వదిలితే ఓంకారం అయింది. మళ్ళీ కిందకి అంటే పూరకొంబున పుడమంచి వచ్చి కుంభకొంబున శివునంటి కూడుకొనరు సహస్రారంలో మనసు పెట్టి శ్వాస వదలు. ప్రతి బ్రీత్ని నువ్వు గమనిస్తే నీకు అన్ని పనులు జరుగుతాయి. మూలాధారానికి ప్రాణాయామం చేసుకుంటుంటే అన్ని పనులు జరుగుతాయి. ఇప్పుడు వీళ్ళు ధ్యానం చేసి శ్వాస ఆగిపోయింది తెలియదు, అందరూ ధ్యానం అంటున్నారు. ధ్యానం పోయి ఏమయ్యా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది తలనొప్పి, ఇంకొక గంట చేయి అంటే వాడికి తెలియదు, చెప్పినవాడికి. వీళ్ళు అడిగే వాళ్ళకి తెలియదు. ధ్యానం నేర్పిస్తున్నారు. ఆ నేర్పించే గురువుకి ఆడొక గురువు ఉండాలి కదా. అంటే వాడు జీరో పోయి మళ్ళీ రావాలి, కింద దిగాల. అంటే పరమేశ్వరుడు అయ్యి శ్వాస పైకే ఆడుతుండాలి, కిందంతా లయం అయిపోయి మళ్ళీ దక్షిణామూర్తి అవ్వాలి. అట్లా నేను ఇప్పుడు సాధన చేసి పరబ్రహ్మ స్థితిలో రాజరాజేశ్వరి స్థితిలో కొన్ని ఏళ్ళు ఉండి ఎవరితో పరిచయంలో ఏంలా ఏకాకి రాజరాజేశ్వరి దేవి ఏకాకిని ఏకరూప ఆమె ఒక్కటే ఉంటుంది. ఆయన ఎవరు ఉండరు ఆ పటంలో. పరమేశ్వరుడు కూడా ఒక్కడే ఉంటాడు చూడండి, జనం ఉండరు. దక్షిణామూర్తి అనేటప్పటికి శిష్యులు ఉంటారు. కిందకి దింపుకుంటే మనం దక్షిణామూర్తి అవుతాం. విగ్రహాలు కాదు, విగ్రహం దక్షిణం తిరిగితే దక్షిణామూర్తి అనే అజ్ఞానం మాట్లాడుతుంటారు అందరూ. దక్షిణామూర్తి అంటే ఎవరు? విగ్రహమా? మనమా? జీవం కలిగిన దేవుడా? జీవత్వం ఉండే దేవుడా? విగ్రహమా? అంటే ఆయన పరమేశ్వరుడయ్యి ఉత్తరం మళ్ళీ దక్షిణం మళ్ళాడు ఆయన. అలా అంటే మనల్ని ఉద్ధరించేదాన్ని. ఇప్పుడు నువ్వు ఇది ఉత్తరం, ఇది దక్షిణం. దక్షిణామూర్తి అవ్వాలి. కిందకి దిగితే శ్వాస, నువ్వు దక్షిణామూర్తి అయితే నువ్వు గురువు అవుతావు. నువ్వు పైన ఉండి శ్వాసలయం అయితే నువ్వు గురువు కాదు. చాలామంది పురాణాలు చెప్తారు, చాలామంది పీఠాలు పెడతారు, ధ్యానం ఉపన్యాసాలు అంటారు. దాంట్లో లోతుగా శ్వాస లయమయ్యి జీరోకు పోయి మళ్ళీ కిందకి దింపుకున్నప్పుడే నీవు రాజరాజ స్థితి వస్తుంది. శ్వాస లయమైతే నీకు అరుణకాంతి వస్తుంది. సమస్వరం ఆడిస్తేనే అరుణకాంతి, అరుణకాంతి వస్తేనే జ్ఞానం. నేను 10 సంవత్సరాలు నీకు చెప్పినా లేదు, ఎంతమందికి ఏం చెప్పినా దానివల్ల జ్ఞానం రాదు. ఇది అందుకోలేరు నా విద్యని. ఇది ఎవరైతే పైన పోయి కూర్చున్నారో వాళ్ళకి 2 స్వరాలు ఆడతాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నా కాడ ఒక 4000 మంది చెప్పించుకున్నారు వాళ్ళ సమస్యలు. అన్ని వ్యాపారాలు ఆగిపోతాయి, ఏ పని జరగదు. దానికని మనం
సమస్వరాన్ని పట్టుకుంటే నువ్వు క్రియాశక్తి. సూర్యోదయం అయిందా, అందరు లేస్తుంటారు జీవులన్నీ 6 గంటలు ఎక్కడైతాడ. రాత్రి లయమైందా, మధ్యాహ్నం స్థితి, సృష్టి స్థితి లయమా సూర్యుడు. నువ్వేం చేస్తున్నావు, రాత్రి ఇంద్రియాలన్నీ ముడుచుకోపోయి 24 తత్వాలు నీ కాళ్ళు లేవు. శ్వాస ఆత్మ ఉంది. ఉదయాన్నే ఏం చేస్తున్నావు, సూర్యోదయం ఉదయాన కమలాలు వికసిస్తున్నాయి బయట. నిన్ను నిద్ర లేపుతుందా లేదా అరుణకాంతి. అరుణకాంతి నేను చెప్పేది, అరుణకాంతి అన్ని జీవుల్ని నిద్ర లేపుతుంది. అంటే క్రియాశక్తి. నీ లోపల క్రియాశక్తి లేదు, ఎందుకంటే అరుణకాంతి లేదు. నీ చంద్రస్వరం సూర్యస్వరం విడివిడిగా ఆడుతుంది. నువ్వు జీవుడివే, నీకు జ్ఞానం రాదు. ఎన్ని పుస్తకాలు చదివినా రాదు. పత్రిజీ కూడా చెప్పాడు కదా, నేను పుస్తకాల్లో బ్రహ్మరాక్షసుని ఎన్నో చదివినాను అన్నాడు కదా. అప్పుడు మన కాడికి నీ ఇంటర్వ్యూ చూసి ఇక్కడికి వచ్చి నీ శాస్త్రం చెప్పు స్వామి అన్నాడు. మనం చెప్పించాం 55 ఎపిసోడ్లు, దాంట్లో అంతా మర్మాలన్నీ చెప్పాం. ఆయన సంతోషపడి మనకి అంత గౌరవించాడు. మనకి ఇప్పుడు తెలియదురా, 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా అన్నారు. ఇప్పుడు నీది వచ్చేసింది, శ్వాసది వచ్చింది కదా. ఇప్పుడు ఆయన చెప్పిన మాట 100%. స్వామి శాస్త్రం కావాలన్నాడు. శాస్త్రం ఏంది, అనుభవం కదా శాస్త్రం. ఇప్పుడు నా అనుభవం విన్నాడు ఆ రోజు 2 గంటల్లో మనం ఇక్కడ. ఆయన మళ్ళీ దాన్ని చెప్పాడు వాళ్ళకి, తీయండి రా అన్నాడు. తీశారు, ఇక్కడికే వచ్చారు. ఇప్పుడు అనుభవాన్ని ఇది శాస్త్రం అంటే ఇప్పుడు నేను చెబితే అర్థం కావటం లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది అందరికీ సామాన్యులకు అర్థం కాదు. ధ్యానం అనేది 1వ క్లాసే మన కాడ. శ్వాస లయం అయితే హై స్కూలు, సంవత్సరం ఆడితే పిహెచ్డి. ఇప్పుడు నా కాడ పిహెచ్డి వాళ్ళు శ్వాస లయం అయిన వాళ్ళు. ఇప్పుడు మీరు చాలా ఉపయోగపడుతుంది పిఎంసి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు కదా. శ్వాస అనేది ఎంత అవసరం, అసలు శ్వాస మీద ధ్యాస అంటే ఏంది, ఆజ్ఞలోనే ఉంటే శ్వాస కాదు అది ధ్యానం. ఆజ్ఞలో మనసు పెడితే ధ్యానం అది. ఇప్పుడు మీది పోయి చెప్తామంటే కొంత అవగాహన వస్తుంది. అదొక ఎలిమెంటరీ అది. ఎందుకంటే ధ్యానం చేసేవాళ్ళకి శ్వాస అది అవసరం ఎంత ఉందని మీరు ప్రచారం చేస్తున్నారు చక్కగా. అంటే మీరు కూడా దాని పై స్థితికి వచ్చేసారు. అంటే శ్వాసనే పట్టుకున్నారు మీరు. కానీ ఇన్ని లక్షల మంది చేస్తున్నా ఈ మర్మం ఎవరు చెప్పలే. ఇప్పుడు మీరు దాన్ని ఆ శ్వాస యొక్క విశిష్టతని బాగా సమకూర్చి ఇది అద్భుతంగా మీరు అందరికీ చెప్తున్నారు. చాలా ఉపయోగం కూడా ఇది వాళ్ళకి, పిఎంసి వాళ్ళకి. చాలా సంతోషం. ఇది మంచిగా అనేక ఉపనిషత్తుల్లో సంస్కృతంలో ఉండేది, దేవనాగరి లిపిలో ఉండేది. దీన్నంతా కూడా ఈ బుక్కుని ఎంతోమంది తెలుగులో లేనందువల్ల ఈ శ్వాస రహస్యం తెలియక అక్కడక్కడ పుస్తకాలు ఉన్నాయి. శివపార్వతులు పార్వతీదేవికి ఈశ్వరుడు చెప్పినట్టు ఇది భైరవులు అంటారు. అంటే సహస్రారంలో తపస్సు చేసేటటువంటి శివపార్వతులకి వాళ్ళకి ఈ రహస్యం తెలుసు. అందువల్ల ఈ అనేక ఉపనిషత్తుల్లో ఉండే పాయింట్లన్నీ స్వీకరించి ఈ మన ఇంటర్వ్యూల్లో ఉండే విషయం కూడా మనం చెప్పుకున్నవి కూడా మీరు జోడించారు. తర్వాత అనేక మంది, ఒక 500 మంది అనేక సంస్థల వాళ్ళు కూడా ఏదో మంచిగా వాళ్ళ సాధనలో వాళ్ళ ఈ శ్వాసక్రియ అని, క్రియాయోగం అని, కుండలిని అని, లంబికా యోగం అని, హఠయోగం అని ఎన్నో రకాల గురువుల్ని మీరు ఇంటర్వ్యూ చేసినందువల్ల అమోఘమైన నాలెడ్జి, జ్ఞానం మీరు పొందారు. నేను చూసా. మామూలుగా ఇంటర్వ్యూ చేసేవాళ్ళకి అంత జ్ఞానం ఉండదు, వాళ్ళు యాంకర్లే. కానీ ఇక్కడ నువ్వు అదంతా బాగా ఒంటికి పట్టింది నీకు. బాగా తీసుకొని ఈ సబ్జెక్టుని మంచిగా దీన్ని బుక్ చేశారు. ఇది అందరూ ప్రతి పిఎస్ఎస్ఎం సాధన ధ్యానం చేసేవాళ్ళకి ముందు శ్వాస తెలియాలి. లేకపోతే ఈ శరీరం శ్వాస దెబ్బతినద్ది, శరీరం దెబ్బతినద్ది. అది తల బరువు ఎక్కటం, తర్వాత తలనొప్పి రావటం, తర్వాత కంటి చూపు తగ్గటం, తర్వాత తేపులు రావటం, మలబద్ధకం, బ్లీడింగ్ అవ్వటం, గర్భసంచి బ్లీడింగ్ అవ్వటం, తర్వాత మూలాధారంలో మలలు రావటం, మోకాళ్ళ నొప్పులు, గుండెల్లో దడ, భయము, ఆందోళన, ఇది డి విటమిన్ తగ్గద్ది. శ్వాస అయితే డి విటమిన్ తగ్గద్ది. అందువల్ల నేను ఇవన్నీ ఇప్పుడు 4000 మందికి చెప్పి ఉన్నాం కాబట్టి ఇది అద్భుతమైంది. ఇది తెలుసుకోవాలి అందరూ. ఎందుకంటే ఇది ఫండమెంటల్గా శ్వాస తెలియకపోతే మళ్ళీ వ్యర్థం. శ్వాస తెలిసి ధ్యానం చేసేవా నీకు దెబ్బ ఉండదు, హైవే మీద పోయినట్టే. ఇంకా ఎవరు నిన్ను చెడపలేరు. శ్వాస విషయం సరిగ్గా తెలియకుండా ధ్యానం చేస్తే శ్వాస ఫ్రీక్వెన్సీ తగ్గిపోయి శ్వాస లయం అయితే ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ వస్తాయి. ఇది ఇప్పుడు నేను పోయి పరిగెత్తి జిల్లా చెప్పలేకపోయినా ఇంకా నేను అమనస్కంగా సమాధి స్థితిలో ఇక్కడ ఆశ్రమంలో నిలబడిపోయి ఏదో
ఆ పెద్ద పెద్ద యోగులకి నేను ఏదో కొంత చెప్పుకుంటా జూమ్ క్లాసులు చెప్తున్నాం, కొంతమందికి ఇది అర్థమవుతుంది. కానీ ఇది చాలా అవసరం. ఇప్పుడు నేను చెప్పేది హయ్యరే. చాలా సాధనలో ఈ చక్రం తిరిగేవాళ్ళు, శిఖాచక్రం, ఆజ్ఞాచక్రం తిరిగే వాళ్ళకి అర్థం అవుద్ది నేను చెప్పేది. కానీ ఇది ప్రిలిమినరీ, అంటే ధ్యానం చేసే ప్రతి వ్యక్తికి శ్వాసను గురించి తెలియజేస్తుంది. ఇది అద్భుతమైంది. రవిశాస్త్రి గారి దంపతులు ఇద్దరు కూడా కష్టపడి ఆయన ఇప్పటికీ కూడా అంత గురువుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ ప్రజలకి నిరంతరం ఆధ్యాత్మిక కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త సాధనలు నేర్పిస్తున్నారు. వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలపాలా. ఇది జీవితం, ఈ మానవ జన్మ దుర్లభం. ఇంత గొప్ప జన్మకు వచ్చి లౌకికంగా ఇల్లు కట్టుకుంటా, పొలాలు పండించుకుంటా, వ్యాపారాలు చేస్తా జీవితం వ్యర్థమవుతుంది. వేస్ట్, లైఫే వేస్ట్. పుట్టాడా, పెరిగాడా, నశించాడా. ఆ పశుపక్షాదులు కూడా అట్టే చేస్తుండే. మనకేంది కొత్త లేదు. మానవ జన్మ అంటే విశిష్టమైంది. తపస్సు చేయడానికి పుట్టాం, జపం చేయడానికి పుట్టాం, ధ్యానం చేయడానికి పుట్టాం, ప్రాణాయామం చేయడానికి పుట్టాం. మనం ఈ జ్ఞానంతో నువ్వు జీవితం గడుపు. అన్నం, ఈ గుడ్డలు, ఈ సెకండరీ, అవన్నీ ఎవరు రారు. నువ్వు కోట్లు సంపాదించినా, ఊపిరి తిరగకుండా శ్వాసని బిగబట్టి డబ్బు సంపాదించినా, టెన్షన్లో డబ్బు సంపాదించినా, ఇదంతా శరీర బంధువులకి ఇచ్చిపోవాల్సిందే. కానీ ఇది నీ ఆత్మకి రాదు. నువ్వు ధ్యానం చేయి, ఆత్మజ్ఞానం పెరగద్ది. నువ్వు ప్రాణాయామం చేయి, ఆత్మశక్తి పెరగద్దు. లోపల లైట్ పెంచుకోవాలా, అరుణకాంతి రావాలి నీ శరీరంలో. ప్రతి ఒక్కరూ పరబ్రహ్మ అవ్వాలా. అది అరుణకాంతి అంటే సమస్వరంతోనే అవుతుంది. అది ఎక్కడ కలపాలనేది నేను నేర్పిస్తున్న టెక్నిక్. సమస్వరం, చంద్రస్వరం, సూర్యస్వరం, ఈ ఎక్కడ కలిపితే ఏ చక్రంలో ఎక్కడి నుంచి తీసుకుంటే నీ లోపల అరుణకాంతి వస్తే నువ్వు రాజరాజేశ్వరి విశ్వేశ్వరుడు అవ్వాలి. ఇది టాప్ ఎండ్. సకల దేవతలు ఉత్పత్తి అవుతారు. పంచప్రేతాలుగా ఉన్నాయి అందరికీ. ఈ శ్వాస సరిగ్గా లేదు. అమ్మవారి కింద ఉంది కుండలని, అయ్యవారు పైన ఉన్నాడు, విడిపోయి ఉన్నారు, ప్రేతం అయి ఉంది. ఇప్పుడేంటి, నువ్వు కిందకి చేస్తే మూలాధారానికి పంచబ్రహ్మలుగా మారుతుంది. అంటే నువ్వు లలితా త్రిపుర సుందరి అయిపోతావు. రాజరాజేశ్వరీదేవి కాదు, లలితా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి. అందుకని ఇది మంచిది, అందరూ కొనండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక బుక్ ఉండాల్సిందే. దీన్ని నేర్చుకొని కష్టపడి ఆయన ప్రింట్ చేశారు. ఇది అందరూ చేయలేరు. ఇంత మంచిగా అందరూ ఉపయోగపెట్టుకోండి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. చాలా చాలా కృతజ్ఞతలు స్వామీజీ. ఇప్పటి వరకు మనం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకున్నాం. మరొక్కసారి మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.